ఓకే. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా మీరు చెప్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావు. ఇది సాధ్యం కాదంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు 6 4 మేము 100 రోజుల్లో అమలు చేశాము. ఇక రానున్న కాలంలో 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాము. రైతు భరోసా ఇస్తాం. మిగతా పథకాలన్నీ కంప్లీట్ చేస్తాం. సాధ్యమేనంటారా? ఎందుకు సాధ్యం కాదంటున్నారు? నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పుకున్నారు. తొలి శాసనసభ సమావేశాల్లోనే మేము లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నా, ఖాళీ కుండలే దొరికినాయి ఇక్కడ నాకు. మొత్తం చిప్ప చేతికి ఇచ్చిండు, అప్పుల కుప్పగా మార్చిండు. నేను జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పాడు. దానికి శ్వేతపత్రం విడుదల చేసిండు. అందువల్ల ఆయనే చెప్పుకున్నాడు ఇది అమలు కావని. ఇక అమలు అయితే అని చెప్తే ఎవరు నమ్మాలి చెప్పండి. ఓకే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో 17 సీట్లలో 14 సీట్లు గెలుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ గాలి, మోడీ గాలి 10 సంవత్సరాల కాలం తర్వాత మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్న వేళ దాంట్లో తెలంగాణ అతీతం కాదు. అందుకనే ఇవాళ మాలాంటి వాళ్ళకు మల్కారి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం, గొప్ప మద్దతు దొరుకుతుంది. ఓకే. ఈటెల రాజేందర్ ఇప్పుడు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరి ప్రచారం ఎప్పటి వరకు పూర్తయ్యే పరిస్థితి ఉంది? ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది? ఇది పెద్ద పార్లమెంట్ సీటు, 37-38 లక్షల ఓట్ల సీటు కాబట్టి నువ్వు ఈ 25 రోజుల్లో మొత్తం కవర్ చేసే ఆస్కారం లేదు. అయినా ఉన్నంతలో ప్రజల్ని ఎక్కువ మొత్తంలో కలిసే ప్రయత్నం చేస్తున్నా. పొద్దున 6 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 11 గంటల వరకు కూడా ప్రచారం చేసి వస్తున్నాం. మంచి స్పందన ఉంది. మల్కాజ్గిరి ఓటర్లు ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా గెలిపించడానికి ఈటెల రాజేందర్ ఏం చెప్తారు? ఈ మల్కాజ్గిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగేటువంటి అనుభవం ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా అన్న అభివృద్ధి చేస్తున్న విశ్వాసం ఉంది కాబట్టి ఓటేస్తారు. ఈటెల రాజేందర్ తలిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మీద కొంత తిరుగుబాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారు. ఇప్పుడు తాజాగా ఈటెల రాజేందర్ మరొకసారి తెలంగాణ సీఎంను కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. సో ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్? రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. 5 ఏళ్ళు కంటిన్యూ కావాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ అమలు చేయక వాళ్ళకు వాళ్ళే పీక్కొని వాళ్ళకు వాళ్ళే పడేసుకుంటే ఎవడేం చెప్పలేడు.